ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. లిబరల్ పార్టీ, ఆయనకు చెందిన పార్టీ చాలా వీక్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్లో కెనడాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఈ పార్టీ వీక్గా పర్ఫామ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎటు జస్టిన్ ట్రూడో డౌన్ సైడ్లోనే ఉన్నారు, చాలా పడిపోయే పరిస్థితిలోనే ఉన్నారనమాట ఆయన పార్టీ కానీ ఈయన కానీ. ఇది ఒక కోయిలిషన్ గవర్నమెంట్. చాలామంది కోయిలిషన్ పార్ట్నర్స్ కూడా ఆయన పార్టీ నుంచి విడిపోతున్నారు. రీసెంట్గా ఆయన ఓన్ పార్టీ, ఒక ఫీమేల్ ఫినాన్స్ మినిస్టర్, చాలా స్ట్రాంగ్ మినిస్టర్ అనమాట ఆయన పార్టీలో, ఆవిడ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. జస్టిన్ ట్రూడో ఇప్పుడు చెప్పడం ఏంటంటే, కొత్త ప్రైమ్ మినిస్టర్ మీరు ఎత్తుక్కోండి, ఎత్తుకునేదాకా నేను ఉంటాను, నేను రిజిగ్నేషన్ ప్రకటించేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. కెనడా భారత్ రిలేషన్స్ అనేవి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే కనుక చాలా చాలా ప్లమ్మటింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ఇండియా పైన చేసిన కామెంట్స్, ఖలిస్తాన్ అంశం గురించి, ముఖ్యంగా ఖలిస్తాన్ తీవ్రవాదులకి కెనడా ఎలా షెల్టర్ ఇస్తుంది, ఇవన్నీ గమనిస్తుంటే కనుక జస్టిన్ ట్రూడో రిజిగ్నేషన్ అనేది భారత్ కెనడా రిలేషన్స్ మీద కూడా ఒక ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తోంది. కెనడా ఆర్థిక వ్యవస్థ చాలా అస్థిరంగా ఉంది. ఇన్ఫ్లేషన్, హౌసింగ్ క్రైసిస్, ఇమిగ్రేషన్ క్రైసిస్, ఇవన్నీ కూడా కెనడాని చాలా ఇబ్బంది పడుతున్నాయి. కెనడా ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పటికిప్పుడు కంట్రోల్ అయ్యే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా మనం గమనిస్తే ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా వెళ్ళి చదువుకునే దేశం కెనడా అనమాట. వాళ్ళు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ జాబ్స్ దొరకపోవడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవటం, ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కెనడా ఆర్థిక పరిస్థితి మీద ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా డైరెక్ట్గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడోని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. మీరు కనుక మా గూడ్స్ మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తే కెనడా అమెరికాకి 51వ రాష్ట్రంగా కెనడా అవుతుందని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని చాలా మంది ఆలోచిస్తున్నారు, కొంతమంది తప్పుపడుతున్నారు. కెనడా అక్రమ వలసలు కంట్రోల్ చేయలేనప్పుడు కెనడాకి అమెరికా ఎందుకు సబ్సిడీస్ ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కూడా కెనడా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేకపోయింది. అన్నెసరీ ఎలిగేషన్స్ వితౌట్ ఎవిడెన్స్ ఇండియా పైన చాలా వేసిందనమాట. అసలు ఫారెన్ పాలసీ ఎలా రన్ చేయాలి అని చెప్పి మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోయింది. బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉపయోగించలేకపోయింది. దీంతో భారత్తో సంబంధాలు బాగా దెబ్బతీసుకుంది కెనడా. జస్టిన్ ట్రూడో పర్సనల్ ఇమేజ్ కూడా చాలా దెబ్బతింది. ప్రజల విశ్వాసం కోల్పోయాడు, పార్టీ విశ్వాసం కోల్పోయాడు. కెనడా ఆర్థిక వ్యవస్థ ఇలా కావడానికి ఆయనే కారణం అని చెప్పి చాలామంది అక్కడ ఆయన పైన వాదులు కూడా వేస్తున్నారు. రీసెంట్గా జస్టిన్ ట్రూడో క్యాబినెట్లో ఉన్న చాలా పవర్ఫుల్ మినిస్టర్ అనమాట, ఆవిడ ఫినాన్స్ మినిస్టర్. ఆవిడ రాజీనామా చేస్తూ అన్ని ఎలిగేషన్స్ ట్రూడో మీదే వేశారు. కెనడా ఆర్థిక పరిస్థితి ఇలా ఉండడానికి కారణం ట్రూడోనే అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. కెనడాలో జస్టిన్ ట్రూడో పార్టీ ఏదైతే లిబరల్ పార్టీ ఉందో అది పూర్తి స్థాయి మెజారిటీలో కూడా లేదనమాట. అది కోయిలిషన్లో ఉంది. మన సిక్కుల యొక్క పార్టీ ఉంది కెనడాలో, న్యూ డెమోక్రసీ పార్టీ అని. దాని మేజర్ లీడర్ జగ్మీత్ సింగ్, ఈయన కూడా రీసెంట్గా ఈ అలయన్స్లోంచి, ఈ కోయిలిషన్లోంచి బయటకు వచ్చేసారు. రాబోయే కెనడా ఎలక్షన్స్లో ట్రూడో పార్టీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పి ఆల్రెడీ ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. సో ప్రజల మేలు కోసం, దేశం మేలు కోసం తానే రిజైన్ చేస్తా అని చెప్పి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడో ప్రకటించారు. ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్లో లాస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. 2025లో కెనడాకి మేలు జరగబోతుంది అంటే ఏంటి, ట్రూడో వెళ్ళిపోతున్నారు, సో కెనడాకి మేలు జరుగుతుంది అని అర్థం. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. లిబరల్ పార్టీ, ఆయనకు చెందిన పార్టీ చాలా వీక్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్లో కెనడాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఈ పార్టీ వీక్గా పర్ఫామ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎటు జస్టిన్ ట్రూడో డౌన్ సైడ్లోనే ఉన్నారు, చాలా పడిపోయే పరిస్థితిలోనే ఉన్నారనమాట ఆయన పార్టీ కానీ ఈయన కానీ. ఇది ఒక కోయిలిషన్ గవర్నమెంట్. చాలామంది కోయిలిషన్ పార్ట్నర్స్ కూడా ఆయన పార్టీ నుంచి విడిపోతున్నారు. రీసెంట్గా ఆయన ఓన్ పార్టీ, ఒక ఫీమేల్ ఫినాన్స్ మినిస్టర్, చాలా స్ట్రాంగ్ మినిస్టర్ అనమాట ఆయన పార్టీలో, ఆవిడ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. జస్టిన్ ట్రూడో ఇప్పుడు చెప్పడం ఏంటంటే, కొత్త ప్రైమ్ మినిస్టర్ మీరు ఎత్తుక్కోండి, ఎత్తుకునేదాకా నేను ఉంటాను, నేను రిజిగ్నేషన్ ప్రకటించేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. కెనడా భారత్ రిలేషన్స్ అనేవి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే కనుక చాలా చాలా ప్లమ్మటింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ఇండియా పైన చేసిన కామెంట్స్, ఖలిస్తాన్ అంశం గురించి, ముఖ్యంగా ఖలిస్తాన్ తీవ్రవాదులకి కెనడా ఎలా షెల్టర్ ఇస్తుంది, ఇవన్నీ గమనిస్తుంటే కనుక జస్టిన్ ట్రూడో రిజిగ్నేషన్ అనేది భారత్ కెనడా రిలేషన్స్ మీద కూడా ఒక ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తోంది. కెనడా ఆర్థిక వ్యవస్థ చాలా అస్థిరంగా ఉంది. ఇన్ఫ్లేషన్, హౌసింగ్ క్రైసిస్, ఇమిగ్రేషన్ క్రైసిస్, ఇవన్నీ కూడా కెనడాని చాలా ఇబ్బంది పడుతున్నాయి. కెనడా ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పటికిప్పుడు కంట్రోల్ అయ్యే అవకాశం కూడా లేదు.
ముఖ్యంగా మనం గమనిస్తే ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా వెళ్ళి చదువుకునే దేశం కెనడా అన్నమాట. వాళ్ళు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ జాబ్స్ దొరకపోవటం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవటం ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కెనడా ఆర్థిక పరిస్థితి మీద ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ కూడా డైరెక్ట్‌గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడోని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. మీరు గనక మా గూడ్స్ మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తే కెనడా అమెరికాకి 51వ రాష్ట్రంగా కెనడా అవుతుందని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని చాలా మంది ఆలోచిస్తున్నారు. కొంతమంది తప్పుపడుతున్నారు. కెనడా అక్రమ వలసలు కంట్రోల్ చేయలేనప్పుడు కెనడాకి అమెరికా ఎందుకు సబ్సిడీస్ ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కూడా కెనడా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేకపోయింది. అన్నెసరీ ఎలిగేషన్స్ వితౌట్ ఎవిడెన్స్ ఇండియా పైన చాలా వేసిందనమాట. అసలు ఫారెన్ పాలసీ ఎలా రన్ చేయాలి అని చెప్పి మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోయింది. బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉపయోగించలేకపోయింది. దీంతో భారత్తో సంబంధాలు బాగా దెబ్బతీసుకుంది కెనడా. జస్టిన్ ట్రూడో పర్సనల్ ఇమేజ్ కూడా చాలా దెబ్బతింది. ప్రజల విశ్వాసం కోల్పోయాడు, పార్టీ విశ్వాసం కోల్పోయాడు. కెనడా ఆర్థిక వ్యవస్థ ఇలా కావడానికి ఆయనే కారణం అని చెప్పి చాలా మంది అక్కడ ఆయన పైన వాదులు కూడా వేస్తున్నారు. రీసెంట్గా జస్టిన్ ట్రూడో క్యాబినెట్లో ఉన్న చాలా పవర్ఫుల్ మినిస్టర్ అనమాట. ఆవిడ ఫినాన్స్ మినిస్టర్. ఆవిడ రాజీనామా చేస్తూ అన్ని ఎలిగేషన్స్ ట్రూడో మీదే వేశారు. కెనడా ఆర్థిక పరిస్థితి ఇలా ఉండటానికి కారణం ట్రూడోనే అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. కెనడాలో జస్టిన్ ట్రూడో పార్టీ ఏదైతే లిబరల్ పార్టీ ఉందో అది పూర్తి స్థాయి మెజారిటీలో కూడా లేదనమాట. అది కోalitionలో ఉంది. మన సిక్కులు యొక్క పార్టీ ఉంది కెనడాలో, న్యూ డెమోక్రసీ పార్టీ అని. దాని మేజర్ లీడర్ జగ్మీత్ సింగ్. ఈయన కూడా రీసెంట్గా ఈ అలయన్స్ లోంచి, ఈ కోalition లోంచి బయటకు వచ్చేసారు. రాబోయే కెనడా ఎలక్షన్స్ లో ట్రూడో పార్టీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పి ఆల్రెడీ ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. సో ప్రజల మేలు కోసం, దేశం మేలు కోసం తానే రిజైన్ చేస్తా అని చెప్పి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడో ప్రకటించారు. ఓవరాల్ గా మొత్తం ఎపిసోడ్లో లాస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. 2025లో కెనడాకి మేలు జరగబోతుంది అంటే ఏంటి, ట్రూడో వెళ్ళిపోతున్నారు, సో కెనడాకి మేలు జరుగుతుంది అని అర్థం.